ఇగో ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఓ రకంగా చెప్పాలంటే రెడ్డి బల్బ్ అనుకోవచ్చు. ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ముఖ్యమంత్రికి ఆ తర్వాత పిసిసి చీఫ్కో లెటర్ రాసిండు. ఐ విష్ టు బ్రింగ్ టు ద కైండ్ నోటీస్ ఆఫ్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ దట్ శ్రీ పి కైలాష్ నేతా హూ హ్యాస్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ ఫర్ నల్గొండ district has made derogatory remarks by using filthy and vulgar language on me, my family and my late parents without any reasons and insulted in front of media which is circulating in social media, and this has made me and my family mentally anguish. In this regard, I submit that I am filing police complaint against him. The Honorable Chief Minister Telangana is here requested to take disciplinary action against him by terminating him from the side post and suitable candidate may be appointed to DCC Nalgonda. Punna Kailash Neta Telangana ఉద్యమకారుడు. తెలంగాణ కోసం ఉస్మానియా యూనివర్సిటీలో కొట్లాడినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ వీరయోధుడు, ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన బిడ్డ. అటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ఎస్యుఐ నుంచి పనిచేసుకుంటూ వచ్చి డిసిసి ప్రెసిడెంట్ను నల్గొండకు డిసిసి ప్రెసిడెంట్ను చేస్తే ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కళ్ళు మండి ఒక బీసీ1 పద్మశాలని చేస్తారా డిసిసి ప్రెసిడెంట్, బీసీ1 చేస్తారా వాడిని తీసేయరి అంటూ. కారణం ఏం చెప్తా ఉన్నాడు, అతడు నా పట్ల వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడిండు, అతడు నన్ను తిట్టిండు, కాబట్టి నువ్వేమన్నా కాంగ్రెస్ పార్టీకి ధ్వజస్తంభానికి అనుకుంటున్నావా? నిన్ను తిడితే కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం రా నాయన? నువ్వెన్నిసార్లు తిట్టావు కాంగ్రెస్ పార్టీని, మీ తమ్ముడు ఎన్నిసార్లు తిట్టే, మీరు 7 దోశల మన కాంగ్రెస్లో ఉండి బీజేపీ కోటేయమని చెప్పింది నువ్వు కాదా? ఏమన్నా సోయిందా? వెంకరెడ్డి నీ తెలివి తక్కువ గురించి మాట్లాడితే మనని తెలివి తక్కువ అంటారు, కానీ ఇక తప్పనిసరి పరిస్థితిలో మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎస్ పున్నా కైలాస్ నేత తిట్టింది వాస్తవం, ఏం తిట్టిండో కూడా చూపిస్తా. కానీ ఇగో ఇదే చెరుకు సుధాకర్ను ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూర్చుంటే లేవలేనోడు ఈయన అంట మర్డర్ చేస్తాడట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ బయట ఉంది. ఈ ఒక బీసీ ఓడు డిసిసి ప్రెసిడెంట్ అయితే ఇలా కళ్ళు చూడు ఎట్లా. అగో నెల రోజులు ఒప్పుకోబట్టి ఇప్పుడు 100 కార్లలో తిరుగుతున్న వాళ్ళు చంపడానికి నిన్ను కూడా చంపుతారు. చూసినావా, చెరుకు సుధాకర్ను చంపడానికి 100 కార్లలో తిరుగుతున్నారట కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్ను చూస్తే జోకర్ గాని చూసినట్టు ఉంది నాకు. నీకేమో తెలివి ఉందా అంటే లెటపీస్ ఏమీ లేదు, నీకో తెలివి లేదు, మన్ను లేదు. గట్టిగా జెడ్ నుంచి ఏ వరకు ఏబిసిడీలు చెప్పమంటే చెప్పలేవు నువ్వు, నాకు తెలుసు అది. వాళ్ళు రావు నీకు, పేరు కూడా ఒక్కటే వస్తుంది. ఇక్కడ మా చెరుకు సుధాకర్ కొడుకు ఫోన్ చేసి నిన్ను చంపడానికి తిరుగుతూ ఉన్నాం మేము 100 కార్లని చెప్తా ఉన్నాడు. ఎంత ఫకరు, ఎంత బలుపు, ఎంత మదం. ఇటువంటి ఈడియట్స్ని మంత్రులను చేస్తే ఇగో ఇటువంటి ఫలితాలు వస్తాయి. చెరుకు సుధాకర్ గౌడు తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమంలో మొదటి పీడీ యాక్ట్ నమోదై జైల్లో పడ్డటువంటి బిడ్డ. చెరుకు సుధాకర్ కాలు కోటికి సరిపోతావా నువ్వు కోమటిరెడ్డి వెంకటరెడ్డి? చెరుకు సుధాకర్ను ఆయనను సంపుతామని బెదిరిస్తా ఉంటే నా బీసీ1ని నువ్వు ఎట్లా బెదిరిస్తావని ఇగో పున్నా కైలాస్ నేత తిట్టిండు. ఏమని తిట్టిండు? నా బీసీ నేను అడుగుతున్నా, నీకు సిగ్గు, లజ్జ, మాన, అభిమానం ఉంటే ఈ జాతులకు క్షమాపణ చెప్పరా నా కొడకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి? నువ్వు నపుంసకుడువా మొగాడువా తేల్చుకోని గట్టిగా అడుగుతున్నా. మా రక్తం మసులుతుందిరా కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రుచ్చానా కొడక, వచ్చానా కొడక అని నిన్నంటే ఎంత బాధ అవుతుందా కోమటిరెడ్డి వెంకటరెడ్డి? ఒక అమ్మ అప్ప గుడ్డావురా అని నిన్ను అడిగితే నీకేమవుతుందా? చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు. ఆయనని నేను సంపుతా 100 కార్లలో తిరుగుతున్నాను. 100 కార్లని 100 కార్లని ముఖం అద్దంలో చూసుకో, ముఖం ఖరాబ్ అయిపోయింది మొత్తం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు పేద పీకుడు గాని లెక్క యాక్టింగ్ చేస్తావు, నీ పీకుడు ఏం లేదు. ఇవాళ మా చెరుకు సుధాకర్ను మర్డర్ చేస్తా అని తిరుగుతావు, 100 కార్లలో తిరుగుతావు. ఇవ్వడానికి ఇచ్చింది హక్కు
ఏముంటుందా నీతాను లొటపి సార్బాట 10-20 మంది తప్ప ఎవడు ఉండడా నీతానా? నువ్వేదో పెద్ద లీడర్ అనుకుంటున్నావు. నువ్వు పెద్ద లీడరే. చెరుకు సుధాకర్ ముంగట ఎంతనా? ఆయన కాలు గోటికి సరిపోవు కదనా నువ్వు. ఆయన మర్డర్ చేస్తాను 100 కార్లలో తిరుగుతున్నట్ట ఈయన కోసం. ఎవడు 100 కార్లలో. ఈయన ఒకటి నా బీసీ బిడ్డను తిడతావా అని పున్నా కైలాస్ నేత బాధ్యత గల బీసీ బిడ్డ వచ్చి నా చెరుకు సుధాకర్ మీద ఎట్లా నువ్వు చంపుతా అంటావురా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొజ్జా నా కొడుకు అని తిట్టిండు. అందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కొజ్జా నా కొడుకు అని తిట్టిండు. ఎస్, తిట్టాల్సిందే. లైవ్ చూస్తున్న ప్రజలారా, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పున్నా కైలాస్ నేత కొజ్జా నా కొడుకు అని తిట్టిండు. తిట్టొచ్చునా? అట్లా సమర్థిస్తున్నా మీరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అట్లా తిట్టొచ్చునా? కొజ్జా నా కొడుకు అని చెప్పి పున్నా కైలాస్ నేత తిట్టిన తిట్టును సమర్థిస్తున్నారా? నేనైతే పున్నా కైలాస్ నేత పనికి సమర్థిస్తున్నా. ఒక రెడ్డి బలుపు చూడు ఎట్లా ఉందో. వాడు బీసీనట 100 కార్లలో దింపి చంపుతాయట. ఈ బీసీలు ఆత్మగౌరవంతో బతుకుతున్నటువంటి బీసీలు ఎట్లా చంపుతావురా నా బీసీలను నీ ఇంటికి వస్తా అని చెప్పి పున్నా కైలాస్ నేత మొగోడా దమ్మున్నోడు తొడగొట్టి నీ ఇంటికి వస్తారా వెంకటరెడ్డి అని చెప్పిండు. ఇక చూసుకో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిట్టొచ్చు అని చెప్తా ఉన్నారు నిన్ను. ఎస్, తిట్టొచ్చు, కరెక్ట్గా తిడతా ఉన్నారు నిన్నని చెప్తా ఉన్నాడు. పున్నా కైలాస్ నేతకు తిట్టడం కరెక్టే అని తిడతా ఉన్నారు. ఏందా ఇప్పుడు పిసిసి చీఫ్కు సీఎంకు లెటర్ రాసిన ఏమని ఈయన తీసా నేను తిట్టిండనే. నిన్ను తిడితే కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం రా నాయన? ఓనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కథ చెప్తా. కథ కాదు, ఇది నిజమే. ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన వచ్చి అన్న గుర్తుపట్టావా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిచ్చాడా నువ్వేం తెలియదు నాయన బాగుండారా అన్నాడు. నాయన చచ్చిపోయి 60 ఏళ్ళు అయిందట అప్పటికే. అటువంటి మనిషి అన్నేతులే పచ్చ అబద్ధాలు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొత్తం అబద్ధాల మీదనే నడిపిస్తూ ఉంటాడు. ఈ గాదర్ కిషోర్ చెప్పలేదా ఈ పట్టబాటీలు లాగులుచ్చ పోసుకున్నాడు వీడని? కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అన్నారు. ఏం బ్యాక్గ్రౌండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని? ఇది నువ్వు మంత్రివా? మంత్రి స్థానంలో ఉన్నావా? ఒక బీసీ ఓడు డిసిసి ప్రెసిడెంట్ అయితే మండుతున్నా. అది నీకు ఎవరు ఉండాలి? డిసిసి ప్రెసిడెంట్ రాత్రిపూట ఇట్లా దులిపెట్టోళ్ళ ఇట్లా 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 దులిపి అన్న వచ్చిందని చెప్పి జర అటుబట్టే మంచానికి ఇటుబట్టే అని పరదలు పరిచేటోళ్ళ ఎవడు ఉండాలి? చీకటి కాగానే భయపడతావు ఎందుకు? ఆ ఇద్దరిని చూడంగానే నల్గొండలా ఆ ఇద్దరిని చూడంగానే ఎందుకు భయపడతావు నువ్వు? చీకటి కాగానే నువ్వు నీ కథ ఇక నీ లలిత కళలన్నీ బయటకు వస్తే అలా కెరికే అవన్నీ. ఈ బంజాయి బీసీల మీద నువ్వు కాంగ్రెస్ పార్టీ పట్టేదారును కాదు, గుత్తేదారును కాదు. నువ్వు దాంట్లో కిరాయికి దొరికినవే. పున్నా కైలాస్ నేత తిట్టడం కరెక్టే అని ఇగో లైవ్ చూస్తున్న ప్రజలందరూ చెప్తా ఉన్నారు. నిన్ను తిట్టడం కరెక్టే అని. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పున్నా కైలాస్ నేత కొజ్జా అని తిట్టడం కరెక్టే అని చెప్తా ఉన్నారు జనం. కరెక్ట్ అని చెప్తా ఉన్నారు. బీసీ ఓడు డిసిసి ప్రెసిడెంట్ అయితేనే కళ్ళ నిప్పులు పోసుకున్నాడు ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పద్మశాలి బిడ్డలారా, ఒక పద్మశాలి బిడ్డ బీసీ అయితే ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటోని కళ్ళల్లో ఎట్లా మంటలు మండుతున్నాయి చూడు. వాళ్ళు లెటర్ రాసిండు. ఇంకా బరాబర్ అంటాం వాడు వీడనే అంటాం. ఎందుకంటే నువ్వు మా చెరుకు సుధాకర్ని మర్డర్ చేస్తాను తిరుగుతున్నా అంటావా? కార్యకర్త లేకుండా బయటికి వెళ్తావా నువ్వు? ఎప్పుడు నీ దగ్గర ఉండేది ఏం లేదు. ఓనన్నా నేను నాగార్జున సాగర్కు ఎడుకోపోయినా 3 కార్లలో వచ్చిరు. ఇదే ఈ చీకటి మనుషులకే ఓ మనిషే తీసుకొచ్చిండు. వాళ్ళని ఎందుకు తీసుకొస్తారు అడికంటే వెంకరెడ్డి గారి నాయకత్వం జిందాబాద్ అంతకే ఈ 3 కార్లలో ఉంటారు. ఇక వాళ్ళు రాగానే వాళ్ళకి భోజనం తినిపించి పంపి అని అంటాడు. ఈయననే అనిపిస్తాడు, ఈయనే పిలిపించుకుంటాడు ఆడికి జిందాబాద్ మనుషులని. పిలిపించుకోగానే మళ్ళీ ఏం చెప్తాడంటే పిచ్చాడు అట్లా అనదు అని చెప్తా ఉంటాడు. ఈయన యూరియమ్మ ఇవన్నీ నేను కళ్ళారా చూసిన. నేను పెద్ద యాక్టరు. నువ్వు ఏం చదువుకున్నావా? పోనీ నువ్వు ఏం చదివినావా కోమటిరెడ్డి వెంకటరెడ్డి? నువ్వు ఇంటర్ కొనెళ్ళినవో లేదో తెలియదు. పున్నా కైలాస్ రేత ఏం చదివిండు తెలుసా? పిహెచ్డి చేసిండు. జియోగ్రఫీలో పిహెచ్డి చేసిండు పున్నా కైలాస్ నేత. అనేది నాకెవరో మిత్రులు పంపించినాయి. ఎంఎస్సి బీఈడి
బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్సు, పీజీ డిప్లొమా, పిహెచ్డి. ఇక గిదయ పున్నా కైలాస్ నేత మా BC1 క్వాలిఫికేషన్ గిది. నీ రీతి సల్లగుండా నీ అద్దం చూసుకో. నువ్వు ఆలు చెప్పవా నువ్వు, ఆలు చెప్పు పోని ఆలు ఎన్నో చెప్పవా నువ్వు, ఆలు చదువు. నువ్వు మీడియా ముంగట వచ్చి ఏడు తడబడకుండా ఆలు చదువు చూద్దాం. నీ చదువు లేదు, నీకు తెలివి లేదు, నీకు మన్ను లేదు, మసాడం లేదు. నిన్ను ఏది ఏనుగును మోసినట్టు మోస్తుంది ఆ కాంగ్రెస్ పార్టీ. నల్లగొండలో ఉన్నటువంటి బీసీ బిడ్డలారా, చెరుకు సుధాకర్ గౌడ సోదరులారా, చెరుకు సుధాకర్ అట పొడిసి సంతానికి తిరుగుతూ ఉన్నాడట కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పుడు పున్నా కైలాస్ నేతనట DCC ప్రెసిడెంట్ తీసేనట. పద్మశాలీలారా, మనకేమన్నా ఆత్మగౌరవం ఉంటే, కొండా లక్ష్మణ్ బాపూజీ ఆత్మగౌరవం, ఆయన పౌరుషం ఏమన్నా మనలో ఉంటే ఈ దొంగకు పుట్టగతులు లేకుండా చేయండి. ఇవాళ గౌడ సోదరులారా, బొమ్మగాని ధర్మభిక్షాన్ని యాద్ చేసుకోండి, సర్దార్ సర్వాయి పాపన్నని యాద్ చేసుకోండి. వాళ్ళ గుర్రంకి గడ్డేస్తందుకన్నా పనికొస్తాడా? సర్దార్ సర్వాయి పాపన్న గుర్రానికి గడ్డేస్తందుకన్నా పనికొస్తాడా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్వాలిఫికేషన్ సరిపోతుందానా? ఏం చదవకుండా నేను ఇంజనీర్ అని చెప్తా. ఈయన ఇంజనీరింగ్లే లోటపీసలేదు, ఫస్ట్ ఇయర్లోనే డుమ్మగొట్టి ఖతమైండు. ఈయనట ఎవరిని పెట్టాలన్నట, లొద్దుగానే ఏమన్నా చెప్తినట్టు పెట్టాను, ఈయన చెప్తినట్టు అట. నీ జీతగాడా బీసీలు? ఇటువంటి సన్నాసులను మంత్రం చేస్తే ఇప్పుడు ఏంది DCC పదవి తీసుకపోయి ఇట్లా దులిపెట్టడానికి ఇవ్వాలన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఏం వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏందో తెలియదా? వాళ్ళు ఏం చేస్తారో, వాళ్ళు పొద్దంతా చేసే దందా వేరు, సాయంత్రం కాగానే నీకు చేసేసి ఏవో వేరు. గత కంటే ఎక్కువ నల్లగొండ అంతా ఎరక, ఇది నల్లగొండ మొత్తం ఎరక. ఇంకా ఎక్కువ మాట్లాడితే బట్టలు కూడా తీస్తా మొత్తం స్క్రీన్ ముంగట మీ. ఇంకొకసారి అంటే మా బీసీల తెరవ వస్తే బట్టలు కూడా తీస్తా, ఒక్కనొక్కని అన్నీ ఉన్నాయి బిడ్డ. ఏమనుకుంటారు? లేదా మీ వన్ దగ్గర సీడీ ఎందుకు మనకెందుకు అని ఊకుంటే, పద్మశాలి బిడ్డ DCC ప్రెసిడెంట్ అయితేనే ఓర్వనటువంటి మీ ముఖాలు, మీ రెడ్లు మీరా, మీ బతుకులు. గుర్రానికి గడ్డి వేయడానికి వచ్చి పేడెత్తుకపోయే రకమట వెంకటరెడ్డి. అందుకోసమే బీసీ ప్రజలారా, పద్మశాలి సోదరులారా, వెంటనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే తోడు ఈ భూమికి భారం, అతని మంత్రి పదవిని తక్షణమే తొలగించాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గౌడ సోదరులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పద్మశాలి సోదరులు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులారా, రాహుల్ గాంధీకి ఈమెయిల్ చేయరి. వీడు ఎంత దుర్మార్గుడో చెప్పండి. వీడు కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీ కోటేయమని చెప్పినోడా? కాంగ్రెస్ పార్టీలో ఉండి బీజేపీ కోటేయమని చెప్పినోడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అవకాశవాది, రాజకీయ వ్యభిచారి అని కూడా చాలామంది చెప్తా ఉంటారు. పున్నా కైలాస్ నేత తిట్టిన కరెక్ట్, మామూలు తిట్లు తిట్టలేదా? ఏమన్నా శరమున్నోడు ఉంటే అప్పుడే ఏమన్నా ఇగో ఇది ఆడ ప్లే చేయరాదు, వస్తుంది ఆడ. జరినోరా, పున్నా కైలాస్ నేత తన బీసీ బిడ్డ కోసం, చెరుకు సుధాకర్ కోసం గలమిప్పి మాట్లాడి నా వర్గాలకు న్యాయం జరగాలి, నా వర్గాలను చంపుతా అంటవారా కోమటిరెడ్డి వెంకటరెడ్డిగా కొజ్జానా కొడుకు అని తిట్టిండు. ఆ మాటలు ఒక్కసారి వినండి. మాట్లాడుతున్నాం. నేను అడుగుతున్నా, నీకు సిగ్గు, లజ్జ, మాన, అభిమానం ఉంటే ఈ జాతులకు క్షమాపణ చెప్పరా నా కొడకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నువ్వు నపుంసకుడువా, మొగోడివా తెలుసుకోని గట్టిగా అడుగుతున్నా. మా రక్తం మసులుతుందిరా కోమటిరెడ్డి వెంకటరెడ్డి. లుచ్చానా కొడక, కొచ్చానా కొడక అని నిన్నంటే ఎంత బాధ అవుతుందా కోమటిరెడ్డి వెంకటరెడ్డి? ఒక అమ్మ అప్ప గుడ్డావురా అని నిన్ను అడిగితే నీకేమవుతుందా? నీ రక్తం మసదా? మా వర్గాల నాయకులు ఈ సమాజం కోసం పనిచేసినరా, ఈ సమాజంలో ఉన్న పేద ప్రజల కోసం పనిచేసినావు. కానీ నువ్వు దళారు లెక్క దొంగ రాజీనామాలు చేసి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర దొంగ బిల్లుల కోసం రాజీనామా చేసినావు. ఇలాంటి లుచ్చాగాళ్ళు మా బలైన వర్గాలను చంపాలని చూస్తే ఎగిసెగిసి పడతాం రా. తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే ఓటు యంత్రాంగం మాది. నీలాంటి లుచ్చాలు, నీలాంటి తాగుబోతులు, నీ తాంటి మొగ వ్యభిచారులు
మా వర్గాల చేతికొచ్చిన నా కొడక నిన్ను గీసి కత్తులతో కోసి సంపుతామని తెలుస్తున్నా. నిన్ను నల్గొండ జిల్లాలో పొందబెట్టకపోతే మా జాతులు నిద్రపోమని చెప్పేసి కూడా గట్టిగా హెచ్చరిస్తున్నా. ఒక లుచ్చగానివి నువ్వు, తాగుబోతులు, దొంగలు, కొచ్చగానివి నల్గొండ జిల్లాలో అభివృద్ధి చేయలే. కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్త తర్పణంతో నువ్వు 5 సార్లు ఎమ్మెల్యే అయినావు, ఒక్కసారి ఎంపీ అయినావు. ఇన్ని పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయినా నువ్వు కాంగ్రెస్ పార్టీ కోసం మేము పనిచేస్తాను అంటున్నావు. మాకు టికెట్లు ఇస్తున్నా, మేము ఎమ్మెల్యేలు అవుతున్నావా? మళ్ళా నువ్వే అవుతున్నావు, నీ మంది మాగలే అవుతున్నావు. కానీ మా వర్గాన్ని చంపుతా అంట. ఎన్ని రోజులు చంపుతావు, ఎక్కడ చంపుతావు నా కొడక? రేపు నీ ఇంటి మీదకి వస్తున్నా, రేపు నల్గొండలో నీ ఆఫీస్ మీదకి వస్తున్నా. దమ్ముంటే ఆపురా నా కొడక కోమటిరెడ్డి వెంకరెడ్డి. నిన్ను, నీ కుటుంబం, నువ్వు బ్రాండ్ అనుకుంటున్నావు. బ్రాండ్ సీసాలు అమ్ముకునే కోమటిరెడ్డి అనేటువంటి ఇంటి పేరు మీరు చరిత్రలో మీ వర్గాలకు పిచ్చబెట్టింది కాంగ్రెస్ పార్టీ. మీ వర్గాలను అధికారం తీసుకొచ్చింది మా కార్యకర్తలు. మా వర్గాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, గౌడలు, యాదవులు, మున్నూరు కాపు, మైనార్టీ సోదరులు, పద్మశాలులు, మాల, మాదిగ, మంగళి, రజక కమ్యూనిటీ కులాలు. ఈ కులాలను నువ్వు సంపుతుంటావు. నీకు ధైర్యం ఉందారా? నువ్వు మొగడువారా? రేపు 12 గంటలకు నువ్వు ఎక్కడుంటావు అని సవాలిస్తున్నా. చెరుకు సుధాకర్ నేను తీసుకొని వస్తా. సంపూర్ణ నా కొడక కోమటిరెడ్డి వెంకరెడ్డి. నిన్ను పొందబెట్టకపోతే వేలాది మంది గౌడ యొక్క ఆత్మగౌరవమే కాదు, ఇది తెలంగాణ ఉద్యమకారులది, బలహీన వర్గాలది, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించి మా రక్తంతో ఇవాళ అధికారంలోకి వచ్చిన నువ్వు మమ్మల్ని చంపుతావా? ఏం తప్పు చేసిండు? పార్టీలో చర్చలుంటాయి, పార్టీలో అవకాశాలు రా కోసం మేము పోరాడతాం, నీ మీద కూడా పోరాడతాం. కానీ భారతీయ జనతా పార్టీతోని తెర వెనుక ఒప్పందాలు చేసుకోం. బీజేపీని గెలిపియమని చెప్పాం. నువ్వు ఎవరికి సాయం చేసినావు, ఏ వర్గాలకు సాయం చేసినావు? కేవలం మంది మాగదులకు, నీ తాగుబోతులకు, నీ సీసాలో సోడా కలిపేటువంటి లుచ్చాగాళ్లకు మాత్రమే నువ్వు చేసినావు తప్ప మరొకటి కాదు. నువ్వు 24 గంటల లోపల ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు క్షమాపణ చెప్పాలి. ఈ వర్గాలు మొత్తం కూడా రేపు కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొస్తున్నాయి. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో రేపు చేయకపోతే అడుగడుగునా మా గౌడ జాతుల యొక్క ఈసుక. చూసిరా, ఒక చెరుకు సుధాకర్ గౌడ బిడ్డను కార్లలో తిరుగుతా ఉన్నాం, సంపుతామని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే తొడగొట్టి నల్లగొండలో నిలబడి, అరే వెంకటరెడ్డి నీ ఇంటికి వస్తా బిడ్డ, తొక్కుతా నిన్నని చెప్పిన బిడ్డ కైలాస్ నేత. దమ్మున్నాడు కదరా భయ్. ఇంకా గంతకు మించిన అర్హత ఏముంటుందా డీసీసీకి? కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తక్షణమే మంత్రి పదవి నుంచి తొలగించి పున్నా కైలాస్ నేతకి ఎమ్మెల్సీ ఇచ్చి వెంటనే మంత్రిని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇమ్మీడియట్గా మంత్రిని చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలారా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తున్న దుర్మార్గాలను రాహుల్ గాంధీకి ఈమెయిల్ రూపంలో పంపించండి. రాహుల్ గాంధీ గారి ఈమెయిల్ అడ్రస్ ఒక్కసారి చూసుకోండి. రాహుల్ గాంధీ గారి ఈమెయిల్ ఐడి ఇగో, office@rahulgandhi.in, office@rahulgandhi.in, rahul.gandhi@mpls, mploksabasansad.in, office@rahulgandhi.in, rahul.gandhi@mpls.sansad.in. దీనికి ఈమెయిల్ చేయండి. ఈ దుర్మార్గాన్ని తక్షణమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి తొలగించి పున్నా కైలాస్ నేతకు ఎమ్మెల్సీ ఇచ్చి తక్షణమే మంత్రివర్గంలోకి తీసుకుంటే ఈ బీసీలు చల్లారుతారు. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.